ఈ దినాల్లో మనం చూసినట్లయితే దేశాల మధ్యలో జరిగేటువంటి యుద్ధములు, పోరాటములు మనం చూసినప్పుడు యుగ సమాప్తి రానేటున్నది అనేటువంటి కార్యంతో మరి ప్రజలంతా కూడా ఎంతో భయభీతుల్లో ఉంటున్నారు. కారణం ఏంటంటే యుగ సమాప్తికి సూచనలు ఉంటున్నాయి. అందుకొరకు ఏం సూచనలు అంటే మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవన్నీ జరగలేను కానీ అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభములు. కాబట్టి యుగ సమాప్తికి ప్రారంభములు అంటాడు. అయితే ఇంకా ఏం జరుగుతుంది? ఆ దినమున, యుగ సమాప్తి దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇటు లయమైపోవును గనుక ఆకాశము రగులుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోనట్టు ఉంటుంది అనేటువంటి కార్యం.